వాళ్ళు అకౌంట్స్ ఫైనలైజ్ చేస్తే కాగ్ ఆడిట్ చేసి ఫైనలైజ్ చేస్తారు ఎంత అమౌంట్ గవర్నమెంట్ తరఫున అప్పు తెచ్చారనేది. అవన్నీ యాడ్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2 రేపటికి వేజ్ అండ్ మీన్స్ చూపించలేదు వీళ్ళు. వేజ్ అండ్ మీన్స్ ఇంచుమించు 21-22లో ఇంచుమించు 1,04,000 కోట్ల రూపాయలు వేజ్ అండ్ మీన్స్ ఉంది. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పే, కాకపోతే చేబదులు అంటాం. చేబదులు కూడా వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టాలంటే అప్పే కదా మరి. వేజ్ అండ్ మీన్స్ అంటే పేరుకి చేబదులు అంటాం కదా, వడ్డీ కట్టాలి. వడ్డీ కడతారు. 160 కోట్లు ఎంతో కట్టారు లాస్ట్ టైం. అంచేత అది చూపించలేదు. రెండవది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ ఎంత డ్రా చేశారనేటువంటిది వీళ్ళ దగ్గర అకౌంట్లు కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది ఎంత వచ్చింది అనేటువంటి అది కూడా కలపాలి. అదేవిధంగా రెండవది వచ్చి ఓడి ఒక సంవత్సరం అయితే 60,000 కోట్లు తెచ్చారు. ఎందుకంటే ఓడి ప్రతి 14 రోజులకి ఒకసారి మార్చుకోవాలి. వేళ ఓడి చేస్తే 14లో మళ్ళీ ఓడి తిరిగి డబ్బు కట్టాలి. లేకపోతే వీళ్ళ డిఫాల్ట్ అకౌంట్ అయిపోతుంది ఆర్బీఐలో. అంచేత ఓడి కలపలే. ఓడి కూడా మనం ఇంట్రెస్ట్ కడతాం, ఆ ఓడి కలపలేదు. ఇటువంటి 4-5 కేటగిరీస్ వీళ్ళు కలపలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే 4,98,000 కోట్లది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఓన్లీ బడ్జెట్లోదే. ఆ బడ్జెట్లో పాటు కొంత చూపించారు. అక్కడ అది కొంతవరకు చెప్తా ఎక్స్ప్లెయిన్. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు గవర్నమెంట్ మార్గానే. వాళ్ళ మీద ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషలీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే బయట వెళ్ళిపోయారో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త స్టాఫ్ వచ్చారు, కొత్త సెక్రటరీస్. వీళ్ళు అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. వాళ్ళ కింద నుంచి పేపర్లు తీయడం ఇదంతా కూడా. అంచేత కొత్త స్టాఫ్ వచ్చారు కాబట్టి కొంత వాళ్ళకి మనకి అసెంబ్లీ కూడా మన నిన్నటితో అయిపోతుంది కాబట్టి వెంటనే పెట్టాలి కాబట్టి ఈ ఉన్న ఫిగర్స్ తోటి పెట్టారు నేను అనుకోవడం. ఎంచేతంటే కొత్త స్టాఫ్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంత ఈజీగా అర్థం కాదండి. దాదాపు 5 years దాంట్లో ఉంటే తప్ప సిస్టమ్ అర్థం కాదు. అంచేత ఏదైతే మిగతా ఉన్నాయో మనకు పెరిఫెరల్గా కనిపించేవన్నీ కూడా దీంట్లో పెట్టారు. లోపాకారిగా ఉన్నటువంటి దాంట్లో ఈ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు వీళ్ళంతా ఉన్నారు, డిప్యూటీ సెక్రటరీ వీళ్ళంతా. కాకపోతే వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ అక్కడ కొత్తగా పోస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు అది అర్థం చేసుకుని అవన్నీ పెట్టడానికి టైం పడుతుంది. అంచేత రేపు అదొకటి. దానివల్ల కొన్ని ఐటమ్స్ రాకపోవచ్చు నా ఐడియా ప్రకారంగా. తర్వాత రెండవది వచ్చేటప్పటికి ఓట్ అనే అకౌంట్ గురించి మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 206లో చాలా స్పష్టంగా ఉంటుంది ఓట్ అనే అకౌంట్. మరి మీరు ఎందుకు పెట్టారు ఓట్ అనే అకౌంట్ 4 నెలలకి? ఆయన ఎందుకు పెట్టాడు ఓట్ అనే అకౌంట్? ఓట్ అనే అకౌంట్ అంటే తప్పించిపోతున్నారు. ఆయన 4 నెలలకు పెట్టాడు, మా వాళ్ళు ఇంకో 3 నెలలకు పెడతారు, 7 నెలలు అవుతుంది. ఇంక మిగిలేదు 5 నెలలు మిగులుతుంది. అంచేత ఎందుకంటే మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ను అర్థం చేసుకోకుండా డైరెక్ట్ బడ్జెట్ పెట్టేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేత యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, అడిషనల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాలి, ఇవన్నీ చూసుకునేటప్పటికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఓకే, ఈ ప్రభుత్వం కొంత టైం తీసుకోవాలని అనుకున్నారు. దాని తప్పేంటి? అతను 4 yearsకి 4 monthsకి ఓట్ అనే అకౌంట్ పెట్టాడు, అతను పెట్టవచ్చు. ఇది ఆర్టికల్ 206 క్లియర్గా పర్మిట్ చేస్తుంది, అంటే రాజ్యాంగపరంగానే చేస్తుంది. అతను ఇంకోటి ఏం చెప్తాడంటే అసలు ఓట్ అనే అకౌంట్ పెట్టడం ఏంటి అన్న లైన్లో మాట్లాడతాడు. ఓట్ అనే అకౌంట్ పెట్టడం ఏంటి? ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ ఒకటే, అది ఆయనకి తెలియదు పాపం. బడ్జెట్ ఏమో 203, 204 బడ్జెట్ పెడతారు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంటు. అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఓట్ అనే అకౌంట్ కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో ఏమీ వీక్నెస్ ఏం లేదు, ఇదేం వీక్ కాదు. కాకపోతే అది 12 మాసాలకు ఉంటుంది, ఇదేమో 3 మాసాలకే 4 మాసాలకు ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ ముందు ఎవరు బెటర్ కాబట్టి వాళ్ళు ఓట్ అనే అకౌంట్ పెట్టుకున్నారు. దానికి వి సైడ్ నో అబ్జెక్షన్. ఇప్పుడు ఎలక్షన్ ఇమీడియట్గా మనకి శాసనసభ పెట్టాలి. ఎందుకంటే శాసనసభ ఎందుకు పెట్టాలంటే గవర్నర్స్ అడ్రస్ ఫస్ట్ ఇయర్ గవర్నర్స్ అడ్రస్ అవ్వాలి. నేను కూడా లెటర్ రాసే అప్పుడు గవర్నర్ ఫస్ట్ సిట్టింగ్లోనే ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ గవర్నర్స్ అడ్రస్ అవ్వాలి. గవర్నర్స్ అడ్రస్ అవ్వకుండా ఏది పెట్టలేరు, అంటే గవర్నర్స్ అడ్రస్ చేశారు. ఓట్ అనే అకౌంట్ ఇమీడియట్గా పెట్టాలంటే ఇంకా తయారవ్వలేదు అనేటిది ఇన్ఫర్మేషను. అంచేత ఓట్ అనే అకౌంట్ పెట్టలేదు. వేళ రేపులో పుర్రలోకి చేస్తారు, తర్వాత ఓట్ అనే అకౌంట్ పెడతారు ఈ నెలాఖరు లోపల. మళ్ళీ ఆగస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
అంచేత ఓటు అనే అకౌంట్ను కూడా విమర్శించేస్తాయి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియకుండా ఏదో మాట్లాడాడు, ఆ ప్రక్కన ఎవరైనా మాట్లాడితే కృష్ణ కృష్ణ అంటున్నాడు అంతే. ఎవరో మరి ఆ కృష్ణ ఎవరు నాకు తెలియదు కానీ నువ్వా ఎవరో మరి అతను ఎవరో ఏంటో మరి తెలియదు. కానీ అంచేత ఏంటంటే ప్రతిదాన్ని ప్రక్కన అడుగుతున్నాడు. అంచే తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఓట్ అనే అకౌంట్ ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం రాజ్యాంగ ప్రశ్న పెడతారు. ఫుల్ బడ్జెట్ టైంలో పెడతారు, అక్టోబర్లో అనుకుంటాను, అక్టోబర్లో పెట్టచ్చు. అంచేది ఏదైనప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ కొంత గజిబిజిగా ఉంటుంది. ఎంచేదంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మొత్తం స్టాఫ్ కూడా మారుస్తున్నారు కదా, బ్యూరోక్రాట్స్ అంతా కూడా కొంత గజిబిజిగా ఉంటుంది. అంటే ఈయనకి ఏంటంటే పేషెన్స్ లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మనిషి. ప్రభుత్వం పోయిందనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు తప్ప రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో లేడు. అతను అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా రాష్ట్రానికి నష్టం జరగాలనే లైన్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే తీరి అవలంబిస్తున్నాడు.